మిరీజా అంటే గర్భాశయం లోపల ఒక కాపర్టీ లాంటిది పెడతాము, దాని నుంచి హార్మోన్ ఆపోజిట్ హార్మోన్ ఇస్తూ ఉంటుంది, దాంతో ఫైబ్రాయిడ్ సైజ్ కూడా ఒక 40% తగ్గుతుంది, ప్లస్ ఈ బ్లీడింగ్ రక్తస్రావం చాలా తగ్గిపోతుంది. సో అలా కాకుండా సైజ్ పెద్దగా ఉంది ప్లస్ బ్లీడింగ్ పెయిన్ కూడా ఉంది అలాంగ్ విత్ ఇట్ అనుకుంటే మనం లాప్రోస్కోపీ చిన్న చిన్న హోల్స్ ద్వారా మినిమల్లీ ఇన్వేసివ్ టెక్నిక్లో ఈ ఫైబ్రాయిడ్స్ని తీయడం జరుగుతుంది. రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ కానీ ఈ గడ్డలను తీస్తూ యూట్రైన్ ఆర్టరీ లైగేషన్ అంటాం, దాన్ని కూడా చేయొచ్చు మనం, అంటే రక్తం ఏదైతే సఫర్ అవుతుందో దాన్ని కట్ చేయడం. నేను నాకు థర్డ్ 3 ఫ్యాక్టర్స్ అన్నాను, ఒకటి లొకేషన్, ఒకటి సిమ్టమ్స్ ఏంటి, థర్డ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్. లెస్ దెన్ 40 డెఫినెట్గా మయోమెక్టమీ ఇస్ ద వే టు డూ, అంటే ఒట్టి గడ్డలు మాత్రమే తీయాలి. మోర్ దెన్ 40 అయితే 45 అయినప్పుడు మనం హిస్టెక్టమీని ఆలోచించవచ్చు. అగైన్ నంబర్ 10, 15, 20, 30 ఉన్నాయి అంటే కనుక 45 దాటిందంటే హిస్టెక్టమీకి వెళ్ళాలి, 40 లోపల ఒట్టి మయోమెక్టమీకి వెళ్తాం. 40 నుంచి 45కి మనం డిస్కస్ చేసి పేషెంట్కి ఏం కావాలి లైఫ్లో, వాళ్ళ ఫాలో అప్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.